అందరికీ నమస్కారం. నేను మీ మురళీన్. లోకేష్ ఈ పేరు 2024 ఎన్నికలకు పూర్వం ఒకటి అయితే ఇప్పుడు ఎన్నికల తర్వాత మరొకటి. అంటే అప్పుడు ఏమీ తెలియని ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ప్రతిదాన్ని క్షుణ్ణంగా తెలుసుకునే స్వభావం గల వ్యక్తి కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనల్లో మాట్లాడవలసి వస్తే ఇంగ్లీష్ మీడియంలో చదివినటువంటి వ్యక్తి రాజకీయ భాష మాట్లాడాలి అని అనుకున్నప్పుడు అతను తడబడినప్పుడు కొన్ని పదాలు దొర్లినప్పుడు ప్రత్యర్థులు అంటే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బాగా ట్రోల్ చేసేవారు. లోకేష్ ఏది మాట్లాడినా ఒక కామెడీగా దాన్ని తీసుకొని ఒక పప్పు అనే ఒక పదాన్ని జోడించి ఏమీ తెలియని పొలకేసి అన్న పదాలన్నీ కూడా ఉపయోగించారు వైసీపీ పార్టీ వాళ్ళు. అంటే ఆ తెలుగుదేశం పార్టీలో కూడా అప్పుడు ఒక నైరాశ్యం నెలకొంది. అంటే లోకేష్ ఈ తెలుగుదేశం పార్టీ పగ్గాలను పట్టుకోగలరా, తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు తర్వాత నడిపించే వాళ్ళు ఎవరున్నారు అని ఒకానొక సందర్భంలో సందిగ్ధంలో పడినటువంటి మాట కూడా నిజం. ఎందుకనంటే వైసీపీ పార్టీ చేసినటువంటి ఆగడాలు అన్నీ ఇన్ని కాదు. లోకేష్ ఎక్కడికన్నా వెళితే, లోకేష్ ఏ పార్టీలో అన్నా పార్టిసిపేట్ చేస్తే, లేదు లోకేష్ ఏదైనా ఒక సంఘటనలో మాట్లాడవలసి వస్తే ప్రతి దాన్ని కూడా ఒక మంచి టాపిక్గా తీసేసుకుని దాన్ని ఏమైతే తెలియని వర్డ్స్ దొర్లాయో వాటిని ఒక కామెడీగా ట్రోల్ చేసి లోకేష్కి ఏమీ తెలియదు, అతను ఒక శుద్ధ పప్పు అన్న విషయాన్ని తీసుకుని వచ్చారు. ఇదంతా ఉన్నది ఉన్నట్టు మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అనంటే ఇప్పుడు మనం నిజాలు చెప్పలేదు అని అనుకుంటే అబద్ధాలు అన్నీ కూడా నిజాలయ్యే సందర్భం మనకి రావచ్చు. అందుకనే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒక అద్భుతమైన అడుగు ముందుకు వేసింది అని చెప్పొచ్చు. దానికి కారణం కూడా నేను చెప్తా. అప్పటి లోకేష్ అంటే 2024 పూర్వం ఉన్నటువంటి లోకేష్ రాజకీయ పరిణితి చెంది తను తెలుగు భాష మీద ఒక పట్టును సంపాదించి ప్రజల్లోకి వెళితే ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళని ఏ విధంగా హక్కును చేర్చుకోవాలి, బాధల్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా సహాయపడాలి, ఇటువంటి అన్నీ కూడా నేర్చుకున్నటువంటి వ్యక్తి. ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడాలి. వాళ్ళ తాతగారు ఒకప్పటి సీఎం. అంటే గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి ఒక అబ్బాయి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడాలి అని అనుకుంటే పేదల స్థితిగతులు పూర్తిగా తెలియకపోవచ్చు, లేదు రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అధికారాలు పూర్తిగా తెలియకపోవచ్చు, లేదు ప్రతిపక్షాలు చేసినటువంటి దాడిని ఏ విధంగా తిప్పికొట్టాలో తెలియకపోవచ్చు. అటువంటి సందర్భంలో ఉన్నటువంటి లోకేష్ని బాగా ట్రోల్ చేసింది వైసీపీ. కానీ ఇప్పుడు లోకేష్ని చూస్తే ఎవరికి కూడా మాట రావట్లా. నోటి వెంట మాట రావాలి అని అనుకుంటే లోకేష్ పేరు చెప్తేనే వాళ్ళు తుళిక్కి పడుతూ భయపడుతున్నారు. ఎందుకు అనంటే ఎక్కడైనా ఒక సమస్య ఉంది అని అంటే ఆ సమస్య దగ్గర ప్రత్యక్షం అవుతాడు లోకేష్. ఎక్కడైనా సమస్య ఉంది అని అనుకుంటే అధికారులు కాదు, లోకేషే ఆకస్మిక తనిఖీలు చేస్తాడు. నిజంగా పార్టీ శ్రేణుల్లోనే కాదు అధికారుల్లో కూడా గుబులు పుట్టిస్తున్నటువంటి వ్యక్తి లోకేష్. నిజంగా తను తీసుకున్నటువంటి విద్యాశాఖ మంత్రి పదవి ఏదైతే ఉందో దానికి సంపూర్ణమైన న్యాయం చేస్తూ దానికి ఒక రకమైన అందాన్ని తీసుకొస్తూ ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు లోకేష్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు లోకేష్ చేస్తున్నటువంటి పనులు చూస్తూ ఉంటే, అతను మాట్లాడినటువంటి హుందాతనమైన మాటలు చూస్తూ ఉంటే పార్టీ శ్రేణులే ఆశ్చర్యపోతున్నాయి. ఏమిటి అప్పటి లోకేషేనా ఈ లోకేష్? ఏంటి ఇంత పరిణితి? చంద్రబాబు నాయుడు గారి తర్వాత నిజంగా లోకేష్ పార్టీ పగ్గాలు ఇప్పుడు ఇవ్వచ్చు కదా అంటూ పార్టీలో ఉన్నటువంటి యువ కెరటాలన్నీ కూడా కోరుకుంటున్నాయి. అంటే పార్టీలో ఉన్నటువంటి కొత్త నీరు, పాత నీరు ఎప్పుడు కూడా కొత్త నీరు రాగానే పోవాల్సిందే అనుకోండి. ఏది ఏమైనా ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఇప్పుడు లోకేష్ అన్న పదం తెర మీదకి వచ్చేసింది. అందుకనే తెలుగుదేశం పార్టీ ఒక అడుగు ముందుకేసింది. ఆ పార్టీ బాధ్యతలను 3వ తరానికి అప్పగించింది యువనేత నారా లోకేష్. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని దక్కింది. ఆయనకే కాదు యువనేతలకు కూడా చాలామందికి అవకాశాలు కూడా దక్కాయి. టీడీపీ కార్యవర్గంలో ముఖ్యంగా పాలిట్ బ్యూరోలో చాలామంది నేతలకు అవకాశాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇక పార్టీ జాతీయ కార్యవర్గాలతో పాటు రాష్ట్ర కార్యవర్గాల్లో సైతం యువతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇక నందమూరి తారక రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తర్వాత ఇప్పుడు లోకేష్ టీం అన్నట్లు తయారైపోయింది. ఎందుకంటే చెప్పాను కదా, కొత్త నీరు వచ్చింది అని అంటే పాత నీరు వెళ్లాల్సింది. ఇక టీడీపీ ఆవిర్భావం నుంచి 4 దశాబ్దాలు అవుతుంది. మరి మరో 4 దశాబ్దాలు కూడా టీడీపీ అలా రెపరెపలాడుతూనే ఉంటుంది ఆ జెండా అనడానికి సరైన సంకేతాలు లోకేషే ఇస్తున్నారు. నిజం చెప్పాలి అనుకుంటే ఇది టీడీపీ అంతర్గత వ్యవహారం. అయితే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు, కామ్గా కూర్చున్నారు. కానీ తెలుగుదేశం పార్టీతో అడుగులు వేస్తుంది జనసేన. కానీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే కదా. మరి పవన్ కళ్యాణ్ గారు కొనసాగుతున్నప్పుడు, మరి క్యాబినెట్ మంత్రిగా లోకేష్ ఉన్నప్పుడు, ఈ ముగ్గురు కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నప్పుడు లోకేష్ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని టీడీపీ శ్రేణులు అనడం ఎంతవరకు కరెక్టు?
అదే జరిగితే పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి పదవిలో కూడా భాగస్వామ్యం కల్పించాలని జనసేన నుంచి కూడా డిమాండ్ వచ్చిందట. దీంతో రెండు పార్టీలు స్పందించి బాహటంగా ఇటువంటి విషయాలు మాట్లాడొద్దని పార్టీ శ్రేణులకు గట్టిగానే చెప్పారట. ఏది ఏమైనా లోకేష్కు తెలుగుదేశం పార్టీలో కీలక పదవి దక్కింది. పేరుకే చంద్రబాబు నాయుడు గారు అయినా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కానీ అన్ని రకాల నిర్ణయాలు కూడా లోకేష్ ఇక్కడి నుంచి తీసుకుంటారని పార్టీ శ్రేణుల్లో అయితే చాలా ఆనందంగా చెప్తున్నారు. ఈ విషయాన్ని మరి మొన్నటి వరకు జనసేన స్పందించలేదు, కానీ నిన్న మాత్రం పవన్ కళ్యాణ్ గారు మంచి ట్వీట్ ఒకటి చేశారు. లోకేష్ పదోన్నతిపై టీడీపీ శ్రేణులు చాలా ఆనందంగా ఉన్నాయి. అయితే ఈ విషయంపై టీడీపీ శ్రేణులు చాలా ఆనందంగా ఉన్నాయి, సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే జనసేన అధికార గ్రూపులో ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అందులో ఆయన లోకేష్కు శుభాకాంక్షలు చెప్తూనే కొన్ని రకాల కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన సహచర మంత్రి సోదరుడు నారా లోకేష్కు హృదయపూర్వక అభినందనలు అంటూ ప్రకటన చేశారు. ఇక జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించిన లోకేష్ కొత్త బాధ్యతలతో సఫలీకృతులు కావాలని, కూటమి స్ఫూర్తిగా సమర్థంగా కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పుకుని వచ్చారు. ఏది ఏమైనా టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షునిగా లోకేష్ మరి నియామకం అవడం తెలుగుదేశం పార్టీ క్యాడర్లోనే కాదు, తెలుగు తమిళందరూ కూడా ఆనంద ఉత్సాహాల మధ్య కొనసాగుతున్నారు. ముఖ్యంగా చెప్పాలి అని అనుకుంటే ఒకప్పటి లోకేష్కి ఇప్పటి లోకేష్కి మనం పొంతన చూస్తే, అప్పటి లోకేష్ను చూస్తే ఏంటి ఇతను రాజకీయాల్లో అడుగు పెట్టగలడా, రాజకీయాల్లో రాణించగలడా, ప్రతిపక్షాలకు సమాధానం చెప్పగలరా, విపక్షాలకి మాట్లాడగలడా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, లోకేష్ అనేవాడు తెలుగుదేశం పగ్గాలను చేపడతాడా అని సందిగ్ధత ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. దీన్ని ఆసరాగా తీసుకుంది వైసీపీ పార్టీ. అందుకనే 2024 ఎన్నికల వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లోకేష్ వైసీపీ పార్టీకి ఒక కామెడీ పీసులాగా తీసుకుని తను చాలా ట్రోల్ చేశారు. ఇదే మంచిదయిందేమో, తనని అసలు సిసలైన రాజకీయ నాయకుడిగా నిలబెట్టింది కూడా వైసీపీ అని చెప్పుకోవాలి. ఎందుకు అనంటే మన యొక్క తప్పులను ఎదుటి వాళ్ళు ఎత్తి చూపించకపోతే మనం వాటిని మార్చుకోలేము. నిజంగా ఇంట్లో గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి ఒక వ్యక్తి రాజకీయ పార్టీలో మాట్లాడవలసిన భాష, రాజకీయ పార్టీలకు దగ్గరగా ఉన్నటువంటి భాష లేదు, ఎవరికి దగ్గరగా వెళ్ళాలి, ఎవరిని ఏ విధంగా సముదాయించాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా తెలియనటువంటి ఒక వ్యక్తి, ఎక్కడో విదేశాల్లో చదువుకున్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో మాట్లాడవలసినటువంటి మాటలు కాస్త తప్పుగా దొర్లితే వాటిని ఇంకా ట్రోల్ చేయడమే పెట్టుకున్నటువంటి వైసీపీ దీన్ని లోకేష్ బాబు చాలా సీరియస్గా తీసుకున్నారు. నేను తెలుగు భాష మీద పట్టు లేకపోవచ్చు, చదివింది ఇంగ్లీష్ మీడియం, అది కూడా అబ్రాడ్స్ విదేశాల్లో చదువుకున్నాను. ఇప్పుడు ఈ వాతావరణానికి నేను అలవాటు పడాలి అని అంటే కొద్ది రోజులు సమయం పడుతుంది అంటూ తనకి తెలుగు నేర్చుకుని పట్టుదలతో ఏ మాటని ఎక్కడ వాడాలి, ఏ మాటకి ఎటువంటి అర్థం వస్తుంది, ఇవన్నీ కూడా పట్టుదలతో తెలుసుకుని ఇప్పుడు టీడీపీ పార్టీలోనే అతి ఉన్నతమైన స్థానానికి ఎదిగారు అని అంటే అది వైసీపీ పార్టీ చేసినటువంటి ఈ ట్రోలింగే కారణం అని చాలామంది అని అంటున్నారు. ఎందుకు అనంటే ఇట్లా ట్రోల్ చేయకపోతే లోకేష్లో ఒక పరిపక్వత, ఒక కసి రాలేకపోను. ఇక చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని ఇంత సీరియస్గా తీసుకోకపోను. నిజంగా బంగారాన్ని సైతం దాన్ని కాల్చి సుత్తితో కొట్టి చిన్న చిన్న దెబ్బలు తగిలితేనే అందమైన నగ కింద మారుతుంది. మరి అటువంటిది లోకేష్ విషయంలో కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకుని ఇప్పుడు జగన్ అనే వ్యక్తిని కనపడనివ్వకుండా చేసినటువంటి మంత్రిగా లోకేష్ ఉన్నారు అని తెలుగుదేశం తమ్ముళ్ళు అంటున్నటువంటి మాట. ఎందుకు అనంటే జగన్ ఎప్పుడు డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టరు, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రెస్ మీట్ పెట్టలేదు, లేదా ఒక ఎంపీగా ఉన్నప్పుడే ప్రెస్ మీట్ పెట్టలేదు. వాట్ ఎవర్ ఏది ఎప్పుడు ఏ పదవులు చేశాడో, అంటే ముఖ్యమంత్రిగా చేశారు కదా అప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. కానీ లోకేష్ ఎప్పుడు ఏది చేసినా ప్రెస్ మీట్లు పెట్టడం, హోందాగా వ్యవహరించడం, ప్రతిదాన్ని క్షుణ్ణంగా విశదీకరించడం లోకేష్కి వచ్చినట్టు ఏ మంత్రికి కూడా రాదు అనేది బాహాటంగా చెప్పవలసినటువంటి మాట అని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. ఎందుకు అనంటే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజల చెంతకు చేర్చాలి అన్నది లోకేష్ అభిప్రాయం. అందుకనే విద్యాశాఖ మంత్రిగా ఉంటూ విద్యాశాఖలో ఉన్నటువంటి కుళ్ళనన్నింటిని కూడా ప్రక్షాళన చేస్తూ మరి దాన్ని బయటకు తీసుకువస్తూ విద్యార్థులకు ఉన్నతమైన శిఖరాలను అధిరోహించవలసినటువంటి విద్యను అందిస్తూ చాలా ముందస్తు నిర్ణయాలు తీసుకుంటూ అద్భుతమైన నాయకుడు రా లోకేష్ అన్న మాటలు వినబడుతున్నాయి. అందుకనే లోకేష్ను చూసి ఇప్పుడు ఏ వైసీపీ పార్టీ అయితే లోకేష్ను ట్రోల్ చేసిందో అదే వైసీపీ పార్టీ లోకేష్ను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. అమ్మో, ఇటువంటి చండ శాసనలా తయారయ్యాడేంటి, ఈ పిల్లవాడు ఇంత పెద్ద ఉన్నత స్థాయికి ఎట్లా చేరుకున్నాడు అని వాళ్ళకే ఆశ్చర్యం చేస్తుంది.
ఎందుకోనంటే ఎదుటివాడి మీద రాయి వేయాలి అని అంటే వేసేసి ఎవరైనా వేయచ్చు. కానీ ఆ రాయి వేసేటప్పుడు అందులో నిజానిజాలు మనం అంతరాత్మకి తెలుసు. ఆ అంతరాత్మను ప్రశ్నించి అప్పుడు రాయి వేయాలి అని అనుకుంటే ఏ రాజకీయ నాయకుడు కూడా వేయలేరు. అందుకనే 2029 ఎన్నికల్లో లోకేష్ సీఎం అభ్యర్థి అని చెప్పకనే చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. ముఖ్యంగా లోకేష్లో ఉన్నటువంటి రాజకీయ పరిపక్వత చూస్తూ ఉంటే అద్భుతహో అద్భుతహ అంటున్నారు తెలుగు తమ్ముళ్ళందరూ కూడా. నిజంగా చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కానివ్వండి, లేదు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగువారు కానివ్వండి, లోకేష్ యొక్క పనితీరు చూసి చాలా విస్మయం చెందుతున్నారు. ఎందుకోనంటే ఏంటి ఈ పరిపక్వత, ఇంత బాగా ఇతను ఎలా సేవలు అందిస్తున్నారు అని అన్న మాటలు వినబడుతున్నాయి. అంటే వాళ్ళ తండ్రి సీఎం కదా, ఎలాగో తండ్రి సీఎం అయినా తండ్రి పిఎం అయినా కొంతమంది నాయకులకి ఇప్పటికి ఇంకా ప్రపంచ జ్ఞానం తెలియలేదు. అది కూడా మీకు తెలుసు. అందుకనే 2029 సంవత్సరంలో లోకేష్ సీఎం అభ్యర్థి అని చెప్పకనే చెప్తున్నాయి రాజకీయ వర్గాలు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియజేయాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.